కట్ హౌస్ అంటే ఏంటంటే విరాట్ కోహ్లీని ఒక మాట అంటే మాత్రం మన వాళ్ళందరూ ఏమైపోతారు, కోపం అయిపోతారు. ఒక మాట కూడా అనలేదు. కానీ బయట దేశాల్లో విరాట్ కోహ్లీని అయితే వైల్డ్ డాగ్ అంటే అంటారు. కానీ మన దేశంలో ఎవరినైనా కూడా గౌరవిస్తాం. అంతే మైండ్ లో పెట్టేసుకుంటాం అనమాట ఆ హీరోని అయితే. అలాంటి అభిమానమే ఇప్పుడు మనకి విజయవాడలో కట్టినటువంటి కటౌట్ 256 అడుగుల కటౌట్ అయితే కట్టారు. ఇదైతే మాత్రం మన కళ్ళ ముందే కనబడేలాగా ఉందన్నమాట. నేను విజయవాడలో ఉంటాం కాబట్టి నేనైతే చూడడం అయితే జరిగింది. మామూలుగా తెలియదనమాట. ఇక మా ఫ్రెండ్స్ కూడా అక్కడికి వెళ్ళి చూద్దామని ఉర్రూట్లుగారనమాట. అంతే ఆ లెవెల్లో అయితే ఉంది అక్కడ కటౌట్. ఈ కటౌట్ గురించి దీని గురించి ప్రత్యేకత మొత్తం చివరిలో మాట్లాడుకుందాం. అసలు మన దేశంలో మంది హీరోలకి కటౌట్స్ అనేవి ఏర్పాటు చేసామనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ప్రెసెంట్ నేను కొంచెం కష్టపడి ఈ వీడియోని అయితే తీయడం అయితే జరుగుతుంది. మొత్తం మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. కటౌట్ గురించి అయితే చివరిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మాత్రం విజయ్ పేరు అయితే చెప్పాలన్నమాట. ఈ సెట్ చేసింది విజయ్. 175 అడుగుల కటౌట్ అయితే విజయ్ కి అయితే కట్టడం అయితే జరిగింది. ఈ రకంగా విజయ్ యొక్క ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే మాత్రం రూపాయి దాచుకొని విజయ్ యొక్క కట్అవుట్ అయితే కట్టారు. 175 అడుగుల బొమ్మ. చాలా కష్టపడ్డారు అనమాట. ఫస్ట్ సారి అదైతే అందరికి ఛాలెంజ్ కూడా చేశారు. విజయ్ బొమ్మ కంటే ముందు మహేష్ బాబు బొమ్మ అయితే పెట్టారు. కానీ అంత అది వైరల్ అవ్వాల. 125 అడుగుల బొమ్మ అయితే భరత్ అని నేను సినిమాకి అయితే పెట్టారు. ఆ టైంలో విజయ్ కి మహేష్ బాబు ఫ్యాన్స్ కి అయితే మాత్రం ఫుల్ గా అయితే మాత్రం గొడవలు అయ్యాయి. వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అయితే గొడవ పడడం అయితే జరిగింది. తర్వాత ధనుష్ యొక్క ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 180 అడుగుల కటౌట్ అయితే కట్టారు. కానీ ట్రెండ్ అనేది కొంతమంది ధనుష్ వల్ల జరిగిందని అంటున్నారు. కానీ కటౌట్ అనేది క్లారిటీ అయితే లేదనమాట. విజయ్ అయితే మాత్రం క్లారిటీగా అయితే ఉంది. దాన్ని అయితే మాత్రం మనం అయితే మెన్షన్ చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత అజిత్ ఫ్యాన్స్ అయితే మాత్రం కటౌట్ అయితే కట్టడమే జరిగింది. విజయ్ ఫ్యాన్స్ కి అజిత్ ఫ్యాన్స్ కి అయితే మాత్రం గొడవలు అయితే అప్పుడే అవుతుంటాయి. అజిత్ ఫ్యాన్స్ అయితే మాత్రం 190 అడుగుల కటౌట్ అయితే కట్టారనమాట. మామూలుగా తెలియదు, పెద్ద ఛాలెంజ్ అనమాట. ఈ కటౌట్ కట్టినప్పుడు కొన్ని ప్రమాదాలు కూడా జరిగాయి. మన మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ అయితే చేశారు. తర్వాత నుంచి అయితే మాత్రం విజయ్ ఫ్యాన్స్ కట్టారు. అలా స్టెప్ బై స్టెప్ కట్టుకుంటే అయితే మాత్రం పెంచుకుంటే అయిపోతుంది ఈ కటౌట్ ని అయితే. ఇక తర్వాత తమిళులు కటౌట్స్ పెట్టుకుంటూ గొడవ అయితే పడుతుంటే అప్పుడు కన్నడం వాళ్ళు అయితే మాత్రం ఎంటర్ అయితే అయ్యారు. కన్నడం వాళ్ళకైతే అంత పీక్స్ లో అయితే మాత్రం అభిమాన్స్ అయితే ఉండరు. ఆ మూవీస్ కూడా అంతకైతే ఆడవు. కానీ కన్నడం వాళ్ళు ఒక కటౌట్ అయితే పెట్టారు. అదే యాష్ ది అయితే 236 అడుగుల కటౌట్ నైతే యాష్ అయితే మాత్రం వాళ్ళైతే నిర్మించడం అయితే జరిగింది అనమాట. ఈ కటౌట్ అని కదా పెద్ద స్టోరీ అయితే ఉంది. ఈ యొక్క స్టోరీ ఏంటంటే యష్ కి అయితే మాత్రం చిన్నప్పుడు సరిగ్గా తిన్నప్పుడు తిండి అయితే ఉండేవి. అంటే పర్టికులర్ గా తినడానికి కూడా తిండి అయితే ఉండేది కాదు. బస్ స్టాండ్ లో అయితే పడుకునేవాడు. ఇలా కటౌట్లు చూసుకుని తనైతే మాత్రం ఎప్పుడైనా నా కటౌట్ ఉండదా అనుకుని తను అనుకునేవాడు అంట. ఆ తర్వాత కొద్దిగా నటించుకుంటూ సీరియల్ అయితే వెళ్ళాడు. తర్వాత స్టెప్ బై స్టెప్ తనైతే మాత్రం గ్రో అయితే చేసుకున్నాడు అనమాట. లైఫ్ ని అయితే మాత్రం గ్రో చేసుకుంటూ ముందుకైతే వెళ్ళాడు. నేను అక్కడే పడుకునేవాడిని, అక్కడే నేను చాలా కష్టపడేవాడిని చిన్నప్పుడు. అక్కడ అదే ప్లేస్ లో నా కటౌట్ అయితే కట్టాడంటే చాలా ఆనందంగా ఉందని తనైతే ఆనంద బాష్పాలతో వ్యాగడం అయితే జరిగింది అనమాట. అక్కడే యష్ అయితే మాత్రం ఏ సపోర్ట్ ఎవరు చేయలేదు. తనైతే ఓన్ గా వచ్చాడు. ఇంకా చాలా మంది అయితే సపోర్ట్ వల్ల వస్తారు, కానీ ఈయనైతే మాత్రం ఓన్ గా వచ్చాడు. యష్ అయితే మాత్రం సీరియల్ నుంచి వచ్చాడు అనమాట. అలా సినిమాలు అయితే చిన్న తీసుకొని పెద్ద యాక్టర్ లాగా అయితే ఎదిగాడు. 1000 కోట్లు అయితే పరిచయం చేశాడు అనమాట యష్ అయితే మాత్రం కన్నడంకి. అక్కడ అందుకనే 236 అడుగుల భారీ కటౌట్ అయితే నిర్మించడం అయితే జరిగింది. కన్నడంలో ఏంటంటే యష్ కి అయితే మాత్రం ఖచ్చితంగా కటౌట్ కట్టాల్సిందే, మనకి ఇన్స్పిరేషన్ గా అవుతాడని వాళ్ళైతే నిర్మించడం అయితే జరిగింది. చాలా పెద్ద కటౌట్ అయితే బస్ స్టాండ్ దగ్గర మాత్రం అభిమానులు అయితే ఆ కటౌట్ ని కట్టడం అయితే జరిగింది. దాని కన్నీళ్ళు మున్నీళ్ళు అయితే అయిపోయారు అనమాట. యష్ అయితే మాత్రం ఇక ప్రశాంత్ నీళ్ళు కూడా కవర్ పడ్డాడు అనమాట చాలా. ఇక తర్వాత మన ప్రభాస్ గారు అయితే మాత్రం కటౌట్ అయితే కట్టడం అయితే జరిగింది. మామూలుగా అయితే కాదు, ఎందుకంటే బాహుబలికి అయితే కట్టలేదు. కానీ అందగా ఈ సాహోకి అయితే మాత్రం భారీగా కట్టాడు అనమాట. 200 అడుగుల కటౌట్ అయితే సాహోకి అయితే మాత్రం కట్టడం అయితే జరిగింది. ఆ కటౌట్ సంబంధించిన కొన్ని తగాదాలు అయితే జరిగాయి అనమాట. దాని వల్ల ఓపెనింగ్ కూడా ప్రభాస్ గారు అయితే మాత్రం రాలేదు. అదే ఆ కటౌట్ కూడా అంత వైరల్ అవడపోవడానికి కారణం కూడా అదే. ఇంకా సినిమా కూడా భారీగా హిట్ అయితే ఆ కటౌట్ కూడా ఫేమస్ అయితే అయ్యేది. దాని తర్వాత అయితే మాత్రం 230 అడుగుల సలార్ కటౌట్ అయితే మాత్రం కట్టడం అయితే భారీగా ట్రెండ్ అయిన కటౌట్. మళ్ళీ గూగుల్ సెర్చ్ చేసిన కూడా ఫస్ట్ లో ఉండేది కటౌట్ మన ప్రభాస్ అన్న సలార్ కటౌట్. ఇప్పుడైతే మాత్రం గేమ్ చేసిన తరపు నుంచి అయితే మాత్రం దిల్ రాజు గారు ఇంకా రామ్ చరణ్ గారు ఇంకా సపోర్టబుల్ గా కొంతమంది తీసుకొని ఈ కటౌట్ అయితే తీసుకున్నారు అనమాట. మామూలుగా అయితే కాదు, 256 అడుగులు కటౌట్ అయితే కట్టారు. ఇది రామ్ చరణ్ సేన అని ఒక గ్రూప్ వాళ్ళు అయితే మాత్రం ఈ కటౌట్ అయితే కట్టడం అయితే జరిగింది. సలార్ కటౌట్ అయితే అప్పుడు ప్రమోషన్ కూడా అంతకని జరగలేదు, మూవీ షూటింగ్ లో ఉంది. అప్పుడు ముందుగానే కటౌట్ అయితే పెట్టేసడం అయితే జరిగింది అనమాట. ఇదైతే ప్రభాస్ కి అయితే మాత్రం ఎంత మంది అభిమానులు ఉన్నారో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక మన బాహుబలి చూసుకుంటే పెద్ద విగ్రహం అయితే 100 అడుగుల బంగారు
లింగాడపి విగ్రహాన్ని అయితే మాత్రం తనైతే వడ్డించడం అయితే జరిగింది ఒక ముసలాయన అయితే. అదే రకంగా ఈ బయట కట్టినటువంటి కటౌట్ ని 230 అడుగుల కటౌట్ చూస్తే మాత్రం బయట ప్రతి ఒక్కరు కూడా బాబా బాబా అనుకుంటూ వాళ్ళైతే పాలాభిషేకంతో చేయడం అనేది మనం చూసుకోవచ్చు అనమాట సలార్కైతే. ఇక ప్రతి ఒక్క అభిమాని అయితే రూపాయి దాచుకుంటూ ఆ భార్య యొక్క కటౌట్ అయితే కట్టడం అయితే జరిగింది. అన్నదానం కూడా పెట్టడం అయితే జరిగింది. ఇక తర్వాత విరాట్ కోహ్లీ కటౌట్ అయితే కట్టడం అయితే జరిగింది హైదరాబాద్ లో. విరాట్ కోహ్లీ కటౌట్ అయితే 150 అడుగులు కటౌట్ అయితే కట్టడం అయితే జరిగింది. మనం జరిగిన మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ బర్త్డే అయితే వచ్చింది కదా, ఆ బర్త్డేకి అయితే మాత్రం ఈ కటౌట్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఢిల్లీ ఆయన అనమాట విరాట్ కోహ్లీ ఆయన. ఢిల్లీలో ఆయనకైతే మాత్రం అంత పెద్దగా అభిమానంగా చూపించుకోరు. ఢిల్లీలో మళ్ళీ ఆయన అంత పెద్ద కటౌట్లు ఆయనకి సంబంధించిన కటౌట్లు అనేది అంతగా ట్రెండింగ్ అవ్వవు, అంత కట్టరు కూడా. అలాంటిది మన హైదరాబాద్ లో అయితే మాత్రం 150 అడుగులు కటౌట్ అయితే కట్టడం అయితే జరిగింది. ఇదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇక తర్వాత ధోని కటౌట్ అయితే కట్టారు. 100 అడుగులు కటౌట్ అయితే కట్టడం అయితే జరిగింది. ఇక ధోని అయితే మాత్రం ఢిల్లీ సంబంధించిన ఆయన, ఆడేదంతా చెన్నై తరపు నుంచి, కానీ కటౌట్ అయితే మాత్రం వైజాగ్ లో అయితే పెట్టడం అయితే జరిగింది. 100 అడుగులు కటౌట్. ఈ అభిమాని తల ఎంతగానో వేసుకొని బత్తులకైతే కట్టడం అయితే జరిగింది. అసలు ఇన్స్టాగ్రామ్ లోనే హైయెస్ట్ లైక్స్ అయితే వచ్చాయన్నమాట ఒక ధోని కటౌట్ కి అయితే మాత్రం. ఇట్లా చూసుకుంటే వీళ్ళిద్దరికీ అయితే భారీ కటౌట్లు అయితే కట్టడం అయితే జరిగింది. ఇక లాస్ట్ చెప్పాలంటే రామ్ చరణ్ గారి కటౌట్. ఈ కటౌట్ విషయం చెప్పాలంటే ఎలా మొదలు పెట్టాలి, ఎలా ఎండ్ చేయాలి అనేది అర్థం కావట్లేదు. హీరో అభిమానులైనా కూడా కుళ్ళుకుంటారనమాట ఈ కటౌట్స్. ఇక్కడ ఏంటంటే మూవీ టీమ్ అయితే హెల్ప్ చేయడం అయితే జరిగింది. భారీ అంటే భారీ కటౌట్ అనమాట ఇది. అసలు ఏ ఒక్క రాజకీయ నాయకుడికి, ఏ ఒక్క క్రికెటర్ అయితే కూడా కట్టలేదు. అలాంటిది 256 అడుగుల భారీ కటౌట్ రామ్ చరణ్ గారికి అయితే మాత్రం కట్టడం అయితే జరిగింది మన విజయవాడలో. ఇదైతే మాత్రం వరల్డ్ రికార్డ్ అయితే కొట్టేసింది అనమాట. ఇదైతే బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు అయితే మాత్రం నామకరణం కూడా చేసే. కటౌట్ కట్టడమే పెద్ద ఒక వ్యక్తి. అలాంటిది ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇంత పెద్ద భారీ కటౌట్ కట్టడం అనేది గొప్ప ట్రెండింగ్ అనమాట, గొప్ప విషయం అనమాట ఇదైతే. అసలు ఇది తప్ప ఇంకా ఫోటో లేదా అని చాలా మంది కామెంట్ చేశారు యూట్యూబ్ లో. కానీ దీనికి ఒక చరిత్ర ఉంది. ఏంటంటే అందర్వాడి సినిమాలో చిరంజీవి గారికి అయితే ఒక కటౌట్ కట్టారు. ఆ కటౌట్ సేమ్ సిమిలర్ గా అయితే ఉంటాయి. తండ్రి తగ్గట్టుగా కొడుకు అయితే కట్టాలని ఈ కటౌట్ అయితే కట్టడం అయితే జరిగింది. దీని చరిత్ర. ఇంకో విషయం చెప్పాలంటే హైలైట్, దీనికి అభిషేకం అయితే పూలాభిషేకం హెలికాప్టర్ నుంచి అయితే చేయడం అయితే జరిగింది. ఇదైతే వేరే లెవెల్. ఈకలకి అయితే మాత్రం ఏ హీరోకి, ఏ రాజకీయ నాయకులకి, ఏ క్రికెటర్ అయితే మాత్రం జరగలేదు ఇలాంటి అభిమానం, ఇలాంటి యొక్క భారీ కటౌట్ అని ఓపెనింగ్ అనేది జరగల. ఎవరైనా కుళ్ళుకోవాల్సిందే ఈ పరిస్థితిలో. ఇంత భారీగా అభిమానం అయితే చూపించడం అయితే ఎవ్వరికి జరగలేదు. అభిమానులు కూడా చాలా మంది అయితే తరలి వచ్చారనమాట అక్కడికైతే. ప్రతి ఒక్కరు అయితే కుళ్ళుకోవాల్సిందే, రాజకీయ నాయకులైనా లేకపోతే సినిమా యాక్టర్లైనా క్రికెటర్స్ అయినా. రామ్ చరణ్ కటౌట్ చూస్తేనే అంతమంది వచ్చారంటే రామ్ చరణ్ వచ్చింది ఒక జస్ట్ ఫర్ ఇమాజిన్. ఆ రకంగా కంట్రోల్ కూడా చేసేవాళ్ళు కాదు. ఇక వరల్డ్ లోనే టాపెస్ట్ కటౌట్ అయితే కట్టడం అయితే జరిగింది. ఇంకా గేమ్ చరణ్ అయితే మంచి ప్రమోషన్ అయితే మాత్రం జరగడం అయితే జరిగిందని మనం చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ దీనికి బ్రేక్ చేసే వాళ్ళు ఎవరుంటారనేది మనం అయితే చూడాలి. ఇక నెక్స్ట్ దీనికైతే ఎవరు బ్రేక్ చేస్తారనేది మనం నెక్స్ట్ అయితే చూసుకోవాలి. సలార్కైతే 236 అడుగుల కటౌట్ అయితే కట్టారు మనలాగైతే. ఇప్పుడైతే 256 అడుగుల కటౌట్ అయితే రామ్ చరణ్ గారికి అయితే కట్టడం అయితే జరిగింది. తర్వాత 200 అయిద్దా 300 అయిద్దా అనేది ఏ హీరోగా కడతారనేది తర్వాత మనం చూడాలి. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే రెడీగా అయితే ఈ వీడియో ఇక్కడ నుంచి చేసిన వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పెట్టి నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే బాయ్. Everything's gonna be alright.